చేగుర్తు పార్టీ ప్రతిరోజు మీటింగ్లు, రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్లు చేసుకుంటూ జోరుగా ప్రచారం చేస్తున్నది. ప్రతిరోజు రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్లని ప్రచారం చేసుకుంటా లీడర్లు జనాల నడుమనే ఉంటున్నారులా. అయితే ఈ ఎలక్షన్లల్లా చేగుర్తు పార్టీ తరపున ముఖ్యమంత్రి రేవంత్ సారు ప్రచారం చేస్తున్నాడు. ముచ్చట్లేందో సార్ చూసొద్దాం చలో. ఏ మాట కా మాట చెప్పుకోలే కానీ రేవంత్ సార్ చూసి మామూలుగా నడుస్తలేదోళ్ళ. సార్ ముందుండి పోయిన అసెంబ్లీ ఎలక్షన్లు గెలిపించినట్టే ఈ ఎలక్షన్ల సుత గెలిపించాలని మస్తుగా ప్రచారం చేస్తున్నాడు. అంతేకాదు అస్తంపాటి లీడర్లు అందరి సుత జనాల దగ్గరకు ఎలక్షన్లలో గెలిస్తే ఏం చేస్తామో చెప్పుకుంటా జనాల నోట్లు అడుగుతున్నారు. గత వారం రోజుల నుండి రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేసుకుంటా మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్న రేవంత్ సారు ఇవాళ కొత్తగూడెం జనజాతర సభలో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీర్సుతో పాలినూర్రి. ఈనాడు తప్పకుండా దేశంలోని అత్యధిక మెజారిటీ ఇచ్చే పార్లమెంటు నియోజకవర్గంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం చరిత్రలో నిలబడబోతుంది. మా ఖమ్మం సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆనాడు 69 తెలంగాణ ఉద్యమం ఈ ఖమ్మం పాల్వంచ నుంచే మొదలై ఆనాడు మీ బిడ్డ రవీంద్రనాథ్ అనే వ్యక్తి మొట్టమొదట తెలంగాణ ఉద్యమం కోసం పునాదులేసి జై తెలంగాణ నినాదాన్ని ఈ ప్రపంచానికి వినిపించిన ప్రాంతం పాల్వంచ ఖమ్మం జిల్లా. ఈనాడు మీరిచ్చిన స్ఫూర్తి, మీరు చేసిన పోరాటం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. 2014లో బీఆర్ఎస్ పార్టీకి ఒకటే సీట్ ఇచ్చిండ్రు, 9 సీట్లు ప్రతిపక్షాలకు ఇచ్చిండ్రు. 2018లో బీఆర్ఎస్కు ఒకే ఒక సీట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా మీరొక సీట్ ఇచ్చినా మళ్ళీ మీరందరూ ఆ మిత్రుని కూడా ఈరోజు ఇండియా కూటమిలో చేర్పించి రఘురామ్ రెడ్డి గారి గెలుపు కోసం వారు కూడా మనతో కలిసిందంటే ఏ రోజు కూడా ఈ ఖమ్మం జిల్లా నయవంచన నక్క చిత్తుల మాటకు ముందు అబద్ధంతోనే మొదలు పెట్టే కాలకూట విషం కల్వకుంట్ల చంద్రశేఖరరావును మీరు ముందే పసిగట్టి బండకేసి కొట్టి ఖమ్మంలో 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది ఈ ఖమ్మం జిల్లా అని నేను చెప్పదలుచుకున్నాను.